పీపీఎఫ్ వర్సెస్ ఈఎల్ఎస్ఎస్, పర్సనల్ ప్రావిడెంట్ ఫండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ అవెన్యూస్లో అన్నిటికంటే ముందుంటే ప్రోడక్ట్. ఇది చాలా పాపులర్ ప్రోడక్ట్ కూడాను. అందులో అన్ని రకాల అభివృద్ధికి కావలసిన కారకాలన్నీ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ ట్రిపుల్ ఈ కేటగిరీలో ఉంటుంది. పీపీఎఫ్ ఏ స్టేజ్లోనూ దాని ఆదాయంపై ట్యాక్స్ కట్టే పని లేదు. సెక్షన్ 80cc కింద ప్రతి సంవత్సరం ట్యాక్స్ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయగలం. దీని కాలపరిమితి 15 సంవత్సరాలు. అయినప్పటికీ మనం ఎంటర్ అయినప్పుడు ఉండే ఇంట్రెస్ట్ మనకు త్రూ అవుట్ ద పీరియడ్ రాదు. గవర్నమెంట్ పీరియాడికల్గా మార్చే రేట్స్ దీని వాల్యూ డిటర్మైన్ చేస్తాయి. అయితే దాదాపు ఈ బెనిఫిట్స్ ఎక్సెప్ట్ ట్యాక్స్ అన్నీ కలిగి ఉన్న మరో ప్రోడక్ట్ అదే ఈఎల్ఎస్ఎస్. మార్కెట్తో లింక్ అయి ఉంటుంది కనుక మనకు ఫేవరబుల్గా పనిచేస్తుంది. ఈ రెండు ప్రోడక్ట్స్ మధ్య గల రిటర్న్ తేడాను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్లకు మనవి, మా ఛానల్ నుండి వెలువడే పర్సనల్ ఫైనాన్స్కు సంబంధించిన వీడియోస్ కొరకు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కొరకు గంట సింబల్ని నొక్కడం మరవకండి. నమస్తే, వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. ఈ విషయాన్నే కంపారబుల్ క్యాలిక్యులేషన్స్ ద్వారా తెలియచేస్తాను. పీపీఎఫ్ రేటు మనం ఎంట్రీ లెవెల్లో ఉన్న రేటు సబ్సిక్వెంట్గా ఉండదు. గవర్నమెంట్ పీరియాడికల్గా దాన్ని తగ్గిస్తూ వస్తుంది. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాజ్ 13%. ఇది 2000లో 11% ఉండింది. యాజ్ ఆన్ టుడే ఇది 7.1% ఉంది. అంటే ఇది పీరియాడికల్గా ఎలా తగ్గుతూ వచ్చిందో ఇక్కడ మీరు చూడగలరు. అంటే 2001 నుంచి 2 వరకు 9.5% అయింది, 9 అయింది, 8 అయింది, 8.6 అయింది, మళ్ళీ పెరిగింది, 8.8 అయింది. అలా పెరుగుతూ తగ్గుతూ వచ్చి ఈరోజు మాత్రం 7.1% ఇప్పుడు ప్రజెంట్ ఉంది. ఈ పద్ధతి ప్రకారం చేయడం వల్ల దీనివల్ల మనకు ఈఎల్ఎస్ఎస్ ఎలా వర్కౌట్ అవుతుంది, పీపీఎఫ్ రిజల్ట్ ఎలా ఉంది అనేది మీకు ఇక్కడ వివరిస్తున్నాను. ఇక్కడ మనకు పీపీఎఫ్ పీరియడ్ 15 years కాబట్టి 15 yearsలో మనం సంవత్సరానికి 1,50,000 వరకు 80cc కింద మనం క్లెయిమ్ చేయొచ్చు. కాబట్టి అదే ఎస్ఐపిగా 12,500 చొప్పున తీసుకొని మనం వెళ్తున్నాము. పీపీఎఫ్లో మనం 15 years కాను మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 22,50,000 రూపీస్. అయితే పీపీఎఫ్ యావరేజ్న ఈ 15 సంవత్సరాల్లో జరిగిన వేరియస్ చేంజెస్ వల్ల రేట్ 8.17%. ఇది 2023 వరకు తీసుకున్న ఫండ్. దీని ప్రకారం 8.17% గిట్టుబాటు అయింది. ఇందులో ఈఎల్ఎస్ఎస్, పీక్ ఈఎల్ఎస్ఎస్ అంటే టాప్ పెర్ఫార్మర్ ఈఎల్ఎస్ఎస్ ఎంత జనరేట్ చేసిందంటే 1,33,95,000 జనరేట్ చేసింది. వేరాజ్ పీపీఎఫ్ 42,42,838 రూపీస్ మాత్రమే జనరేట్ చేసింది. మంచి పెర్ఫార్మర్ అయిన ఈఎల్ఎస్ఎస్ ఫండ్ 1,33,00,000 జనరేట్ చేసింది. అదే యావరేజ్ తీసుకుంటే 83,69,484 జనరేట్ చేసింది. వర్స్ట్ పెర్ఫార్మర్ 66,33,000. అంటే వర్స్ట్ పెర్ఫార్మర్ కూడా 24 lakhs ఎక్స్ట్రా పీపీఎఫ్ కంటే ఎక్కువ జనరేట్. పీపీఎఫ్ నో డౌట్ మంచి ప్రోడక్ట్, కానీ సేమ్ ఫీచర్స్ ఉన్న ఈఎల్ఎస్ఎస్ మనకు ఎక్కువ రిటర్న్ తెచ్చిపెడుతుందన్న సంగతి గుర్తించాలని మనవి చేస్తున్నాను. 5 డిఫరెంట్ ఫండ్స్ ఎలా చేశాయి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాను. మనకు ఇందులో కెనరా ఈఎల్ఎస్ఎస్ ఫండ్ సేమ్ 12,500 అంటే సంవత్సరానికి 1,50,000 చొప్పున. ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, ఇది ఈఎల్ఎస్ఎస్ ఫండ్, దాని పెర్ఫార్మెన్స్. హెచ్డిఎఫ్సి ఈఎల్ఎస్ఎస్ ఫండ్, డిప్పర్ ఇండియా ట్యాక్స్ సేవర్ ఫండ్, యూటీఐ ఈఎల్ఎస్ఎస్ ఫండ్. ఈ 5 ఫండ్స్ ఎలా పెర్ఫామ్ చేశాయి, ఎప్పటి నుంచి 11th July 2009 నుంచి 11th July 2024 వరకు, అంటే ఎగ్జాక్ట్గా 15 years పాటు ఎలా పర్ఫామ్ చేశాయి అనేది వాటి పెర్ఫార్మెన్స్ మీకు మీ ముందు చూపిస్తున్నాను. అవి ఎలా చేశాయో చూడండి. మనకు పీపీఎఫ్ ద్వారా వర్కౌట్ అయిన అమౌంట్ 8.11% యావరేజ్గా వచ్చింది. దాని ప్రకారము ఈ 15 yearsలో 43 lakhs జనరేట్ చేసింది పీపీఎఫ్ అమౌంట్.
పీపీఎఫ్ అంత అవుతుంది. అయితే కెనరా బ్యాంక్ 16.6% చొప్పున 88,75,077 రూపీస్ అక్యుములేట్ చేసింది. ఇదే లెవెల్లో మనం ఇన్వెస్ట్ చేస్తే, అదే హెచ్డిఎఫ్సి ఫండ్ 83,76,833 రూపీస్ జనరేట్ చేసింది. నిప్పర్ ఇండియా ట్యాక్స్ సేవర్ ఫండ్ 80 lakhs చేస్తే, ఎస్బీఐ లాంగ్ టర్మ్ అది 96,87,801 హైయెస్ట్ పెర్ఫార్మర్. ఈ ఐదిట్లో ఇది వచ్చింది. ఫస్ట్ పెర్ఫార్మర్గా యూటీఐ 74,38,000 జనరేట్ చేసింది. అంటే ఎంత చేసినా సరే వర్స్ట్ పెర్ఫార్మర్ కూడా 31 lakhs ఎక్స్ట్రా పీపీఎఫ్ మెచ్యూరిటీ అమౌంట్ కంటే వచ్చిన మాట గమనించండి. ఇదే ఒక డయాగ్రామ్ ద్వారా కూడా చూపించడం జరిగింది. ఇది పీపీఎఫ్ యొక్క డైరెక్ట్ గ్రోత్ కంటిన్యూస్గా ఉంది, డిఫరెంట్ పీరియడ్లో మారుతూ వెళ్ళింది. వేరియస్ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేసినది ఇక్కడ డైరెక్ట్గా మీరు గమనించవచ్చు. ఈగా అంటే కొంచెం రిస్క్ తీసుకోగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు, మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదా క్యాపిటల్ మార్కెట్ గురించి కానీ అవగాహన ఉన్నవాళ్ళు తప్పకుండా ఈఎల్ఎస్ఎస్ పద్ధతి వాడుకుంటే, అంటే ఆ ఒడిదొడుకులు ఉండేమాట వాస్తవమే అయినా కొంచెం దాన్ని తట్టుకొని నిలబడగలిగితే ఇలా ఉంటుందన్నమాట. ఈ రిజల్ట్స్ అంటే ఆల్మోస్ట్ డబల్ అమౌంట్ మీరు పొందే అవకాశం ఉంటుంది. అదే ఇన్వెస్ట్మెంట్, అదే అన్ని ఫీచర్స్ ఉన్న ప్రోడక్ట్తో. అయితే దీని మీద ట్యాక్స్ ఉంటుంది. 1 lakh ఎగ్జంప్షన్ తర్వాత మిగిలిన దాని మీద ట్యాక్స్ ఉంటుంది. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ట్యాక్స్గా 10% ఫ్లాట్ ఉంటుందన్న సంగతి మరొకటి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మంచి పెర్ఫార్మెన్స్ కలిగిన ఫండ్ సెలెక్ట్ చేసుకునేందుకు మీ దగ్గరలోని పర్సనల్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ను తప్పక సంప్రదించండి. మా ఫామ్ సపోర్ట్ కావాలంటే పైన కనబడుతున్న వాట్సాప్ నంబర్కు మెసేజ్ లేదా మిస్డ్ కాల్ చేయండి. మా టీం మీతో కనెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.